హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. టుడే సింపుల్ రెసిపీ ఏంటో తెలుసా? కష్టం లేకుండా కుక్ చేసుకునే మటన్ కీమా. దీనిని కుక్ చేయడంలోనే కాదు, క్లీన్ చేయడంలోనూ అలాగే తినడంలో కూడా కష్టపడాల్సిన పనే లేదు. మరి ఈ కీమాని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రండి. నేను ఇక్కడ 1/2 kg మటన్ కీమాని తీసుకుని మనకి ఎంత సైజులో కావాలో అంత స్మాల్గా కట్ చేయించుకోవచ్చు. ఈ కీమాని జస్ట్ 1 టైం మాత్రమే బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసేటప్పుడు ఆ వాటర్ని అంతా బాగా పిండుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఈ కీమాని ఒక కడాయి తీసుకొని అందులో ఈ కీమానంతా వాష్ చేసుకున్న కీమానంతా వేసి దాంట్లో 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారము, దీంతోపాటు 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకుని ఈ కీమాలో ఉండే వాటర్ అంతా బయటకు రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన వాటర్ని తిరిగి మళ్ళీ అబ్జర్వ్ చేసుకుని ఇదంతా వాటర్ అంతా ఇంకిపోయి డ్రైగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. దీన్నే ఎగరబెట్టడం అంటాము. ఇలా వాటర్ మొత్తం డ్రై అయిపోయాక ఈ కీమాని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ కీమాని వండుకున్న ప్రతిసారి నాకు విషయం గుర్తుకొస్తుంది. నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేటప్పుడు మా అత్తమ్మ నా కోసం అని చెప్పి కీమాని ఇదే విధంగా ఎగరబెట్టి బాక్స్లో ప్యాక్ చేసి నా కోసం పంపించేవారు. అలా ఎందుకు పంపించేవారంటే డెలివరీ అయిన తర్వాత ఉమెన్ బాగా వీక్గా అయిపోతారు కదా, ఆ టైంలో ఈ కీమాని నువ్వుల నూనెతో కానీ, మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె, సరిసవ నూనె అంటాం కదా, దీనితో కానీ ఎక్కువ వెల్లుల్లి పలుకులు వేసి బాగా ఫ్రై చేసి ఆ డెలివరీ అయిన ఉమెన్స్కి పెడతారన్నమాట. ఇలా పెట్టడం వల్ల వాళ్ళ ఎనర్జీ రీగెయిన్ అయ్యి తొందరగా రికవరీ అవుతారని దీన్ని కుక్ చేసి పెడతారు. తర్వాత మా అమ్మ మటన్ తీసుకొచ్చి లైట్గా గ్రైండ్ చేసి కీమాలా కన్వర్ట్ చేసి మరీ కుక్ చేసి పెట్టేది. ఎవ్రీ ఉమెన్ కూడా వాళ్ళ ప్రీ డెలివరీ అలాగే పోస్ట్ డెలివరీ మెమరీస్ని మర్చిపోలేదు కదా. ఏమో నేనైతే అలా గుర్తుపెట్టుకున్నా. ఇప్పుడు దీని తాలింపు కోసం అదే కడాయిలో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న గార్లిక్, వెల్లుల్లిని వేసుకుని కొంచెం ఫ్రై అయ్యాక కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసి దీంతోపాటు 2 రెమ్మల కరివేపాకు వేసి ఉల్లిపాయల్లో ఉండే పచ్చిదనం మొత్తం పోయి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక ఈ కీమా మొత్తాన్ని దీంట్లోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ స్టేజ్లో వీటి ఉప్పు కారాలని కొంచెం చెక్ చేసుకొని ఏవైనా తక్కువగా ఉంటే ఈ స్టేజ్లో వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీనిని బాగా కలిపి ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఈ టైంలో ఉల్లిపాయల్లో ఉండే ఆ వాటర్ మొత్తం రిలీజ్ అవుతుంది కదా, రిలీజ్ అయ్యి బాగా ఫ్రై అవుతుంది. ఇలా మగ్గిపోయిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఈ కీమా అనేది సాఫ్ట్గా కుక్ అవ్వడానికి అవసరమైనంత వాటర్ని వేసుకొని అప్పుడు కుక్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1/2 గ్లాస్ వాటర్నే వేస్తున్నాను. ఈ కీమా అనేది తొందరగానే కుక్ అయిపోతుంది. ఈ కీమా ఒక్కొక్క ఏరియాలో ఒక్కోలా ఉడుకుతుంది, అది ఆ మటన్ని బట్టి ఉంటుంది. ఆ మటన్ ఉడకడానికి ఎంత టైం తీసుకుంటుందో అలా చూసుకొని కొంచెం అవసరమైతే ఎక్కువ వాటర్ని కూడా వేసుకోవాలి. ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే నేను ఇదే రెసిపీని మా అమ్మ వాళ్ళ ఇంట్లో చేస్తే దీనిని కుక్కర్లో కుక్ చేస్తాను, లేదంటే ఈ కీమా అనేది సాఫ్ట్గా కుక్ అవ్వదు. ఈ మటన్ టైప్ని బట్టి కుకింగ్ ప్రాసెస్ని డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే వాటర్ వేసాక దీనిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 15 to 20 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. దీనిని మధ్యలో 4-5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేస్తుంది. దీనిని తరచుగా చికెన్ని తినడానికి ఇష్టపడకపోయినా, లేదంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్, కోల్డ్, కఫ్ లేదా స్మాల్ ఫీవరు ఇలా వీటితో సఫర్ అయ్యే వాళ్ళకి, లేదా చిన్నపిల్లలకి, లేదా నాన్ వెజ్ని డైజెస్ట్ చేసుకోలేని పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇలా కుక్ చేసి పెట్టవచ్చు. ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. చూసారు కదా ఈ కీమా అనేది ఎంత చక్కగా ఫ్రై అయిపోయిందో. దీనికి ఎటువంటి గార్నిషింగ్లు చేయకుండా చక్కగా వేడివేడి అన్నంతో పాటు ఈ కీమాని వేసుకొని అలా తింటే తెలియకుండానే చక్కగా అన్నం అంతా ఖాళీ అయిపోతుంది. ఏంటి ఇప్పుడు నేను తిని మీకు టేస్ట్ చెప్పాలా ఏంటి? అలా కాదు, మీరే దీనిని
మీ ఇంట్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. దీని టేస్ట్ని చెప్పడానికి మన దగ్గర గెస్ట్లు ఉన్నారు, వాళ్ళు చెబుతారు, చూసేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.